सद्गुरु प्रेम महाराज अमलांबा श्रीमती गंडिकोट सुभद्रम सद्गुरु परब्रह्मणे नमः श्रीधर शिवरावधीश सद्गुरु प्रेम महाराज नमो नमः भागवत कृष्णदेशक प्रेम महाराज नमो नमः जय गुरुदेव पागडाल वेंकटेश्वरावत सद्गुरु प्रेम महाराज पेल खाना लक्ष्मण प्रेम महाराज नमो नमः अचल लक्षण भागवत कृष्णदेशक प्रभु रचिंచిన అచల లక్షణంలో కందార్థాల్లో 39వ పద్యం అండి. తండోపతండములుగా దండి జుషాదికముల దండి జుషాదికములన్నీ తన లోపలను దండిత నుండిన పోయిన నుండు సముద్రం బెరుగకుండు నెప్పటికీ పరిపూర్ణమిట్లుండు నెప్పటికీ ఎండమావుల రీతి నుండేటి బ్రహ్మాండం ఉండిన పోయిన రెండు గుర్తెరుగనేది ఉండునెప్పటికీ పరిపూర్ణమట్ల నుండునెప్పటికీ. ముందు పద్యంలోనే ఈ ఉదాహరణ చెప్పేసుకున్నామండి. కొంచెం తొందరపాటు మనకి. శిష్య గుంపులు గుంపులుగా అనేకమై చేపలు మొదలగు జలచరములు సముద్రంలో పుట్టుచు పెరుగుచు తిరుగుచు చచ్చుచును. ఈ జలచర సమూహం యొక్క ఉనికి సముద్రమునకు ఇసుమంతయు తెలియదు. సముద్రంలో జలచరాలు చేపలు ఇంకా రకరకాల జలచరాలు జీవులు అందులో పుడుతూ ఉంటాయి, పెరుగుతూ గుంపులు గుంపులుగా పుడుతూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి, అందులోనే చస్తూ ఉంటాయి. కానీ సముద్రానికి మాత్రం ఇవి పుట్టేయని కానీ ఇవి పెరిగేయని కానీ ఇవి చచ్చేయని కానీ ఆ సంతోషం కానీ విచారం కానీ ఏమి ఉండదు. అసలు వాటి గురించి ప్రసక్తే సముద్రం పట్టించుకోదు. ఎందుకంటే అందులో ఎరిగే జ్ఞానం లేదు, పట్టించుకోదు. అట్లే ఎండమావుల రీతిగా నుండేటి ఉన్నట్లు తోచబడుచున్న ఈ బ్రహ్మాండము తన యందు ఉన్నా లేకపోయినా రెండింటినీ గుర్తెరుగక శాశ్వతమై ఉన్నది ఎప్పుడూ ఉంటుంది. ఈ బ్రహ్మాండాలన్నీ కూడా అనంతకోటి బ్రహ్మాండాలు అన్నాం కదా. ఈ బ్రహ్మాండాలన్నీ కూడా పరిపూర్ణంలో స్వయంభూగా తమకు తానుగా జ్యోతిర్మయ బిందువు ఏర్పడుతుంది. ఒకటి సృష్టికి పూర్వం ఉన్న ఏమీ లేని నిరావరణ స్థితిలో సత్వ రజస్తమో గుణాలతోటి కూడికతోటి ఒక చిన్న బిందువు ఏర్పడి అది ఆత్మస్వరూపమై ఆత్మయందు ఆకాశం యందు వాయువు యందు అగ్ని యందు జలము యందు పృథ్వీ యందు ఓషధులు అనివాది సకల జంతు జాలం ఇలాగా అనేక వ్యవహారాలతోటి సృష్టి ప్రారంభమయ్యింది. అయితే ఎన్నో లక్షల కోట్ల జీవరాశులు ఇందులో పుట్టాయి, తిరుగుతున్నాయి, పెరుగుతున్నాయి, వృద్ధి పొందుతున్నాయి, చస్తున్నాయి. కానీ పరిపూర్ణం ఏది పట్టించుకోదు. పరిపూర్ణానికి ఎంత మాత్రం తెలియదు. ఎందుకంటే తెలుసుకునే తెలివి దానిలో లేదు. ఏదైనా తెలుసుకునే తెలివి ఉంది అంటే అది ఎరికే అవుతుంది, పరిపూర్ణం కాదు. ఎరుక రహితమైంది కదా, అహం రహితమైంది. అహం ఉంటే అన్నీ చూస్తాం, తింటాం, పెరుగుతాం, మానవ భావాలు కలిగి ఉంటాము, ప్రేమ, దయ, వాత్సల్యం, కోపతాపాలన్నీ కలిగి ఉంటాం. ఎందుకని? అహం నిలుపుకున్నాం కాబట్టి. అహం రహితమైతే ఏది లేదు కదా. శరీరరహితం, నువ్వు ఉన్నావని కానీ నాకు ఇది కావాలని కానీ ఏది లేనిది ఏదైతే ఉందో అదే పరిపూర్ణ పరబ్రహ్మ స్థితి. ఆ బ్రహ్మానికి ఈ బ్రహ్మాండాలు తనలో ఉన్నాయని కానీ చచ్చేయని కానీ ఎంత మాత్రం పట్టించుకోదు. అది ఎలాగంటే ఎండమావులు వస్తున్నాయి, మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. అంత దూరంలో రోడ్డు మీద ఆ మేఘాల యొక్క నీడకి రోడ్డు మీద నీళ్ళు ఉన్నట్టుగా కనపడుతుంది. ప్రయాణం చేసి వెళ్తాను. మీరు చూసారో లేదో, నేను చాలాసార్లు చూశాను. మట్టి రోడ్డు అయితే మట్టితోటి కూడుకుని నీళ్ళు అలా బురదగా మీదకి వచ్చేస్తున్నట్టుగా కనపడతాయి. అందులోంచి వచ్చే వాహనాలన్నీ నీళ్ళలోంచి వస్తున్నట్టుగా కనపడతాయి. అదే తార్ రోడ్డు, సిమెంట్ రోడ్డు అయితే చక్కగా సెలయేరు అలా పారుతున్నట్టుగా కనపడుతుంది నీళ్ళు. కానీ వాడి దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ నీళ్ళు ఉండవు. అలాగే ఈ సృష్టి కూడా లేనిది ఉన్నట్టుగా తోచబడింది. ఇది అంతా శాశ్వతం నిజం అనుకుని మనం ఇందులో పడి కొట్టుకుంటున్నాం. నేను నాది నా కుటుంబం నా ఆస్తులు అని ఇందులో పడి మనం కొట్టుకుంటున్నాం. శాశ్వతం కాదు ఇది. ఎండమావులు జలం ఉన్నట్టుగా తోచబడినట్టుగా అవేస్తో యందు అలా తోచబడింది ప్రమాణం. కానీ ఇది వాస్తవంగా లేదు అని నిర్ధారణ ఎప్పుడు వస్తుంది అంటే ఒక గురువుని కలిగి మనం గురుసేవ చేసి ఆ గురువు యొక్క
మనసు ఎరిగినప్పుడే ఆ గురువు యొక్క అనుగ్రహంతో మనకి ఇది శాశ్వతం కాదు అని, ఇది ఎంత కలముచ్చటని తెలుస్తుంది. ఆ గురువు సామాన్యులమైన గురువులు కాదు, అన్ని చోట్ల దొరికే గురువులు కాదు, మీ కోరికలు తీర్చే కామితార్థాలు తీర్చే గురువులు కాదు. మీకు జనన మరణాలు తీవ్ర కోరిక, జనన మరణాలు దాటాలని తీవ్ర తపన అంటే ఆ కోరిక తీర్చే అచల గురువులు మాత్రమే సిద్ధింపజేయగలరు ఈ జనన మరణాలు లేని స్థితి. నేను ఏ విధంగా మీకు చెప్పాలంటే ముందు నేను అనుభవం పొంది ఉండాలి. నాకే తెలియకపోతే మీకేం చెప్తాను? అలాగా ఇప్పుడు ఉన్న గురువులు అందరూ కూడా పరిపూర్ణ భావన తెలిసిన వాళ్ళు కాదు. భగవత్ చింతన చేయిస్తారు, భగవద్ దర్శనాలు అంటారు, మీకు ఎన్నో మహత్తులు కలిగి అనేక విద్యలు, సప్తకోటి మంత్రాలు ఇస్తారు. వాళ్ళు అందులో సాధన చేస్తారు, ఆ దేవతాహ్వానాలు చేస్తారు. కానీ అది మనకి జన్మరహితం అయ్యే విధానం కాదు, మనం నరకంలోకి పోయే విధానం. నరకం అంటే ఏమీ లేదు, జన్మరణాలు మళ్ళీ పొందడం, సుఖదుఖాలు అనుభవించడమే. ఈ అనుభవరహిత స్థితి అచల గురువులే చెప్పగలరు. అలాగా ఎండమావుల్లో నీరు లేనట్టుగా, మరి సముద్రపు చిప్పలు, సముద్రం దగ్గర ఆల్చిప్పలు అవి ఉంటాయి, ముత్యపు చిప్పలు అంటారు. దాంట్లో కాంతి పడగానే ముత్యం అది వెండిలాగా, వెండికి లేదు అక్కడ ఉన్నట్టుగా మనకు భ్రమ కలుగుతుంది. దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ వెండి చిప్పల్లో వెండి లేదు, ఆల్చిప్పలు అవి సముద్రపు చిప్పలు. అలాగే ఈ సృష్టి లేదు, ఉందని భ్రమలో మనం ఉన్నాం. గురువు మేలుక ఉండాలి. ఎలా లేదంటే మనకి ఇది ఎలా తెలుస్తుందంటే గురువు చెప్పాలి, ఇది లేదురా బాబు, ఇది మాయ, ఇందులో పడి కొట్టుకోకరా అంటే గురువు మేలుక కలిగి మనం గురువు చూపిన అచల స్థితి అనుభవం పొందితే ఏది లేదు. మంచి గాఢ నిద్రలో ఉంటారు మీరు. గాఢ నిద్రలో మనకి అనుభూతి ఏమి ఉండదు. శరీరం ఉందని కానీ, పక్కన ఎవరో ఉన్నారని కానీ, మన ఇంట్లో ఉన్నాం కానీ, శ్మశానంలో ఉన్నాం కానీ, ఎక్కడున్నాం కానీ ఆ భావన మనకు తెలియదు. కేవలం ఉచ్ఛ్వాస నిశ్వాసలో ప్రాణం మాత్రమే నిలిచి ఉంటుంది. అప్పుడు ఎరుక లేదు అక్కడ. మళ్ళీ ఎవరో తట్టు లేపుతారు, లేకపోతే మనకే ఏదో పంచభూతాల ద్వారా తన్మాత్రలు శబ్దమో స్పర్శో ఏదో ఒకటి తగిలి మళ్ళీ మెలకువలోకి వస్తాం. అప్పుడు మళ్ళీ మనకు అన్నీ తగులుకుంటున్నాయి. నేనన్న భావన అప్పుడు ఉంటుంది. ఆ నేను భావన లేనప్పుడు నీకు జీవుడు లేడు, దేవుడు లేడు, శరీరం లేదు, జగత్తు లేదు, ఏది లేదు. మళ్ళీ మెలకువలు అవే తెచ్చుకుంటున్నాం అన్నీ ఉన్న భావనలో. అన్నీ ఉన్న భావన ఎప్పుడు వస్తుంది? నువ్వు ఉన్న భావన ఉంటుంది. మంచి కళలోకి వెళ్తాం మనం. కళలో ఉన్నంతసేపు ఆ కళ సృష్టికి ఆధారం ఏమైనా ఉందా? లేదు. కళను మనం సృష్టించుకుంటాం. ఊహ, మన మనసు రకరకాలుగా ఆలోచించి ఆ ఆనందం కోసం సృష్టి చేసుకుంటుంది. అటు నిద్రగా, అటు గాఢ నిద్ర కాదు, ఇటు మెలకువ కాదు, మధ్యస్థ నిద్ర అన్నమాట. ఆ కళలో ఎన్నో ముచ్చట్లు పొందుతాం. పెద్ద ఏనుగు మీద మనం కూర్చున్నట్టుగా, అంబారీ స్వారీ చేసుకుని వెళ్తున్నట్టుగా, రాజాది రాజులు అయినట్టుగా, ఇప్పుడు ముఖ్యమంత్రి పదవులు, ప్రధానమంత్రి పదవులు ఇవన్నీ కూడా మనం చేసినట్టుగా, ప్రజలు మనకి ప్రజారథం పట్టినట్టుగానే రకరకాల ముచ్చట్లు మనం సూహలకి వస్తాయి. ఆ రకమైన ఆ స్వప్నానందాన్ని పొందుతాం. ఎంతసేపు ఉంటాం? ఆ స్వప్నంలో ఉన్నంతసేపు ఆనందం. లేదా ఎవరో వచ్చి నిన్ను ఏదో కష్టపెట్టేసినట్టుగా, కత్తి వచ్చి నిన్ను నరికేసినట్టుగా, నిన్ను ఏదో చిత్రహింసలు పెట్టేసినట్టుగా అనుభూతి పొందుతాం. ఎంతసేపు? ఆ కళలో ఉన్నంతసేపు. కళ నుంచి వెళ్ళుకోవచ్చాక ఆ కళ సృష్టి ఉందా? కళలో ఉన్న నువ్వు ఉన్నావా? లేవు, ఏది లేదు. ఇది కూడా కళే. జ్ఞానులు దీన్ని కూడా ఆ కళలో ముచ్చట్లు మనం ఎలా పట్టించుకోమో ఈ కళలో ముచ్చట్లు కూడా పట్టించుకోరు. దీని యందు మనసు పెట్టి రమించరు, బ్రహ్మానంద స్థితిలో ఉంటారు. నిరంతర భగవద్ధ్యాస, భగవత్ నామం చేసుకుంటూ అలాగా పరిపూర్ణులై ఉంటారు. మనం అచల మంత్రాలు చేసుకుంటాం. అచల మంత్రాలు చేసుకుంటే పూర్తిగా రహితం, ఎరుకలేని స్థితి. అది బ్రహ్మానుభవ స్థితిలో ఉంటే మనం దాన్ని కూడా దాటిన రాకడ పోకడ లేని అంతా నిండి ఉన్న బ్రహ్మానుభవ స్థితిలో మనం ఉంటాం. అప్పుడు నీకు సుఖదుఖాలు లేవు, జన్మ మరణాలు లేవు, ఏది లేదు. ఆ సమయం మరణ సమయంలో
ఆ స్థితి కలిగి ఉంటే జన్మ మరణాలు ఉన్నాయి. లేదంటే మనకి మళ్ళీ మన పూర్వపుణ్య కర్మ పాప ఫలంగా మనం ఉత్తర జన్మలకు పోతాం. జన్మరహితం అయ్యే విధానం నిరంతర మంత్ర జపం. మనసు ఏ ఆలోచనలకు వెళ్ళకూడదు. అచల మంత్రాలు ద్వాదశి షోడశి పంచదశి ఇవే మిమ్మల్ని ధరింపజేస్తాయి. వేరే సప్తకోటి మహామంత్ర చిత్త విభ్రమకారక ఏకైవ పరమ మంత్రం గురు అక్షర ద్వయం గురు అన్న 2 పదమే 2 అక్షరాలే మిమ్మల్ని ధరింపజేసేది. అచల గురువునే పట్టుకోవాలి. అచల గురు మంత్రాలే చేసుకోవాలి. అది గుంపులుగా గుంపులుగా అనేకమైన చేపలు మొదలగు జలచరములు సముద్రంలో పుట్టుట పెరుగుట చచ్చుటను ఈ జలచర సమూహం యొక్క ఉనికి సముద్రమునకు ఇసుమంతయు తెలియదు. అట్లే ఎండమావుల రీతిగా లేనిదే ఉన్నట్లు తోచుచున్న ఈ బ్రహ్మాండములు తన యందు ఉన్న లేకపోయినప్పటికీ రెంటిని గుర్తెరుగక శాశ్వతమై ఉన్నదే పరిపూర్ణ బ్రహ్మము. సముద్రం వంటిది పరిపూర్ణము, జలచరముల వంటివి పిండ బ్రహ్మాండములు. సముద్రంలో ఉన్న జలచరముల సంగతి సముద్రమునకు తెలియనట్లుగానే పరిపూర్ణములో లేక తోచిన పిండాండ బ్రహ్మాండములు ఉనికి పరిపూర్ణము గుర్తించుట లేదు కనుక పరిపూర్ణములో ఎరుక లేదని భావము. ఎరుకుంటే అన్నీ గుర్తిస్తుంది, అన్ని వ్యవహారాలు చేస్తుంది. అది జన్మ మరణాలకి కారణమవుతుంది. ఎరుక లేని భావం పరిపూర్ణ భావం. జై సద్గురు ప్రేమ మహారాజ్కి జై.